వివాహానికి ప్రతిబంధకంగా ఆటంకాలు కలిగజేస్తున్నటువంటి దోషాలు ఏవున్నాయి? వాటికి మనం ఎటువంటి పరిహారాలు పాటించాలో మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం గదా! ఆ క్రమంలో ఈ రోజున గురుబలం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు స్త్రీ, పురుషులు పాటించుకోదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే ఆడవాళ్ళైనప్పటికీ, మగవాళ్ళైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా వివాహ ప్రయత్నాలు సాగిస్తూ మాకు జాతకంలో గురువు చాలా తక్కువగా ఉన్నాడు, బలం తక్కువగా ఉన్నాడు, దానికి ఏం పరిహారం చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఉపయోగపడేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అసలు జాతకంలో గురువు బలంగా ఉన్నాడా లేడా ఇది ఎలా తెలుస్తుంది? అంటే జాతకం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, మరి ఇది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే, ఎవరికైతే గురుబలం తక్కువగా ఉంటుందో వారికి బంధువులతోటి వైరం ఉంటుంది. అంటే ఒక మేనమామతోనో, తల్లితోనో, తండ్రితోనో ఇట్లా బంధుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఒకరితో పడకుండా ఉంటుంది. వాళ్ళ దూర బంధువులు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు. బంధువులతో పడకుండా ఉండటం, ముఖ్యంగా మీరు ఎప్పుడైనా సరే అప్పిచ్చి చూడండి, తిరిగి ఆ అప్పు రాదు. ఇలా ఉన్నది అని అంటే మన జాతకంలో గురువు బలంగా లేడు. దీన్ని బట్టి ఇట్టే మనం తెలుసుకోవచ్చు. అలానే భాషలో కూడా తగినటువంటి జ్ఞానము మనకి తక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి కూడా గురువు మన జాతకరీత్యా అంత అనుకూలంగా లేడు. లేదా మనం ఎవరినైతే బాగా నమ్ముకుంటామో వారు సమయానికి అందుబాటులో లేకపోవటమో, మనల్ని మోసం చేయడమో తరచుగా జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి కూడా జాతకరీత్యా గురువు బలంగా లేడు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకొని గురుబలం తక్కువగా ఉండడం వలన వివాహం కావట్లేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి ఇప్పుడు మేషరాశి వారికి గురుబలం తక్కువగా ఉంది, కుంభరాశి వారికి గురుబలం తక్కువగా ఉంది. దీనివలన వీరికి వివాహ ప్రయత్నాలు ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇట్లా ఉండేటువంటి వారందరూ కూడా గురువారం ఉన్నటువంటి రోజున అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి, కుదిరితే నేతి దీపం కూడా పెట్టి గురువు అష్టోత్తరాన్ని అక్కడ చదువుకొని రావాలి. గురువారం ఉన్నటువంటి రోజున అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి నేతి దీపం కూడా పెట్టి గురువు అష్టోత్తరాన్ని చదువుకోవాలి. అంతేకాక దీని తర్వాత అంటే అరటి చెట్టు దగ్గర పూజ చేసిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిగా బెల్లము, కొద్దిగా పాలు కలిపినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయి, కొద్దిగా బెల్లము అలానే కొద్దిగా పాలు కలిపిన నీరు, ఆ బెల్లం నీళ్ళలో కరిగి ఉండాలి. అలా కరిగినటువంటి బెల్లాన్ని అదే ప్రకారంగా కొంచెం నీళ్ళలో కరిగిపోయే విధంగా ఉండేటువంటి పాల చుక్కల్ని ఆ నీళ్ళలో వేసి రావి చెట్టు మొదట్లో వేసి ఆ రావి చెట్టు కూడా నమస్కారం చేసుకోవాలి. ఇట్లా చేస్తూ వచ్చినట్లయితే గురుబలం ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది. ఇలా అరటి చెట్టు మనకు అందుబాటులో లేనటువంటి పక్షంలో మాత్రమే, అరటి చెట్టు ఉంటే మొట్టమొదటి ప్రాముఖ్యత అరటి చెట్టుకే, దానికి వచ్చినంత మంచి ఫలాలు ఇంకా దేనికి కూడా రావు. అలా లేవనుకున్న పక్షంలో మాత్రమే ఇంటి దగ్గర ఎక్కడైతే నవగ్రహాలు ఉన్నాయో దేవాలయంలో, ఆ నవగ్రహాల్లో ఉండేటువంటి గురువు దగ్గరికి వెళ్ళి గురువారం ఉన్నటువంటి రోజున ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఆ గురువు విగ్రహం దగ్గర ఆవు నేతితోటి దీపారాధన చేసి అక్కడ గురువు యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. అదే ప్రకారంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఒక పాల చుక్క, కొద్దిగా బెల్లం కలిపిన నీరు ఏదైతే ఉన్నాయో ఆ నీరు రావి చెట్టు మొదట్లో పోసి శని యొక్క అష్టోత్తరాన్ని చదువుకొని నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తూ రావటం వలన గురుబలాన్ని చక్కగా మనం వృద్ధి చేసుకోగలుగుతాం. వివాహపరంగా ఉండేటువంటి ఆటంకాలు కూడా తొలగించుకోగలుగుతాం. ఇటువంటి మరిన్ని భవ్యమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా బాబా వారికి సంబంధించినటువంటి కాగడ హారతిని శ్రవణం చేద్దాం. బాబా అనుగ్రహానికి పాత్రలమవుదాం. ठेविला माथा परिसावी विनंती माझी पंढरीनाथा, असो नसो भाव आलो तुझी या ठाया, कृपा दृष्टी पाहे मजकडे. ఈరోజు రథసప్తమి పర్వదినం, సూర్యభగవాన్ని ఆరాధన చేయవలసినటువంటి రోజు. మరి సూర్యారాధనకు ఉపకరించేటువంటి స్తోత్రం ఏమిటి అంటే చాలా రకాల స్తోత్రాలు ఉన్నాయి. ఎన్ని స్తోత్రాలు ఉన్నప్పటికీ కూడా సూర్యారాధనలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయ స్తోత్రం. ఇది సాక్షాత్తు శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తికి అగస్త్యుల వారు ఉపదేశం చేసినటువంటి స్తోత్రం. రామాయణంలో యుద్ధకాండలో 107వ సర్గలో ఉంటుంది ఈ స్తోత్రం. అగస్త్యుడంతటి వాడు నారాయణ అయినటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తికి ఉపదేశం చేసినటువంటి స్తోత్రం అయినటువంటి కారణం చేత దీనికి ఇంతటి శక్తి కలిగింది. ఈ స్తోత్రానికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది అని అంటే, యుగాల తరబడి దేవతలందరినీ కూడా ఏడిపించినటువంటి రావణాసురుడు ఈ స్తోత్రాన్ని రామచంద్రమూర్తి పురస్చరణ చేసినటువంటి కారణం చేత రామచంద్రమూర్తి యొక్క చేతిలో నిహతుడయ్యాడు, మరణింపబడ్డాడు, చనిపోయాడు. అంటే రావణాసురుడంతటి బలాఢ్యుణ్ణి కూడా, అంతటి తపోశక్తివంతుని కూడా, అంతటి దుర్మార్గమైనటువంటి అంత ప్రబలమైనటువంటి శత్రువుని కూడా నిగ్రహించగలిగేటువంటి శక్తి ఆదిత్య హృదయ స్తోత్రానికి ఉంటుంది. అంతేగాక ఇది శత్రువుల నుంచి మనల్ని సంరక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి స్తోత్రమేనే కాక శరీరంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వ్యాధుల్ని హరింపజేసుకోవడానికి, ఐశ్వర్యాన్ని వృద్ధి చేసుకోవడానికి కూడా ఆదిత్య హృదయ స్తోత్రం చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో నమః శబ్దం చాలాసార్లు వస్తూ ఉంటుంది, నీకు నమస్కారము అనబడేటువంటి శబ్దం చాలాసార్లు వస్తూ ఉంటుంది. కారణం ఏమిటి? సూర్యుడు నమస్కార ప్రియుడు.
ఆయనకి నమస్కారం అంటే చాలా ప్రీతిట. అలా నమస్కారం చేసినటువంటి వారందరూ కూడా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి రక్షిస్తూ ఉంటాడు. ఈయనకు ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ ఈ రెండు కూడా అమోఘమైనటువంటిది. ఒకటి ఆరోగ్యము, రెండు ఐశ్వర్యము. ఆ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మనకి సంపూర్ణంగా అందించగలిగేటువంటి స్తోత్రం ఆదిత్య హృదయ స్తోత్రం. ఎన్ని స్తోత్రాలున్నా వాటన్నిటిలోకి కూడా ఇది సారభూతమైనటువంటిది. ఎలా అయితే శరీరంలో అనేకమైనటువంటి అంగాలుండి దేని స్థానం దానికి విశిష్టంగా ఉన్నప్పటికీ కూడా హృదయానికి ఎనలేనటువంటి విశిష్టత ఉందో, అలా అన్ని స్తోత్రాలలో కూడా ఇది హృదయంలాగా ఉన్నటువంటి స్తోత్రం కనుక దీనికి ఆదిత్య హృదయ స్తోత్రం అనేటువంటి పేరు వచ్చింది. నిత్యం కూడా ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మనకు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎదురుకుండా నిలబడి పారాయణ చేస్తూ వచ్చినట్లయితే దృష్టి దోషాలు తగలవు, శత్రుబాధలు ఉండవు, ఆరోగ్యానికి చేటు వాటిల్లదు, ఐశ్వర్యం చక్కగా సమృద్ధిగా కలుగుతుంది. మనస్సులో కోరుకునేటువంటి కోరికలు ధర్మబద్ధమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా నెరవేరుతూ ఉంటాయి. సూర్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలిగి ఎల్లప్పుడూ కూడా ఆయన సంరక్షణలో మనం వర్ధిల్లగలుగుతాం. సాక్షాత్తు మనందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేశాడంటే మనం ఎందుకు పారాయణ చేయకూడదు, మనం ఎందుకు పారాయణ చేయక నష్టపోతున్నామో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. అంతటి అమోఘము దివ్యమైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రథసప్తమి పర్వదిన వేళ మనమందరం కూడా శ్రవణం చేసి ప్రత్యక్ష పరమాత్మ అయినటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ, ప్రయంచ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. బంధూకపుష్పసంకాశం హరకుండలభూషితం, ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మన నిత్య దైనందిన జీవితంలో మనం అందరం కూడా అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చుకోవడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా.